రిఫ్లెక్షన్ న్యూస్ లవ్ ఫర్ జిహాద్ సిరీస్కి స్వాగతం. మన స్టూడియోలో జయసింహ చతుర్వేది అన్న అయితే ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సీరియస్ జర్నలిజంలో ఉన్నారు. సో ఆయనే మనం అడిగి ఎందుకు తెలుసుకోవద్దు, అసలు లవ్ జిహాద్ అన్న ఈ టర్మ్ ఫస్ట్ టైం మన భారతదేశంలో ఎప్పుడు యూజ్ చేసుకున్నారు అండ్ మన తెలుగు మీడియా దీన్ని ఎప్పుడు ఎత్తుకుంది అండ్ నిజంగా ఈ లవ్ జిహాద్స్ అన్నవి ఇప్పటికీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా, లేకపోతే కొంతమంది చెప్తున్నట్టు ఇవన్నీ కాకమ్మ కబూర్లా అనేసి. అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నారన్న? ఫైన్. ఈ లవ్ జిహాద్ అన్న టర్మ్, ఈ పేర్లు ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేసుకున్నారు ఇక్కడ? ఈ లవ్ అనేది యాక్చువల్గా ఇండియన్ కాన్సెప్ట్ కాదు. లవ్ అంటే ప్రేమ అనుకుంటాం మనం. పెళ్లి చేసుకునేది సెక్స్ కోసమే అయితే కామపత్ని అంటే సరిపోయేది కదా. ప్రేమ గొప్పది. తల్లిదండ్రులను ఎదిరించు, కుల పెద్దలను ఎదిరించు, మత పెద్దలను ఎదిరించు. 2000 తర్వాత పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటంటే లవ్ కూడా అక్కర్లేదు. ఛాన్స్ ఉంటే వస్తువులు అమ్ముతారు, ఛాన్స్ లేకపోతే ఆయుధాలు అమ్ముతారు. సెక్స్ బానిసలాగానే యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ కేరళ స్టోరీ అనే సినిమా వచ్చినప్పుడు ఎవరికి వస్తుంది అంటున్నారు మీరు? అంటే వస్తుంది, ఎందుకు కాదు. కొంతమంది ఉంటారు. హిందూ మతం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఈరోజు ఇస్లామిక్ కంట్రీ అయింది. ఎందుకయింది? జనాలు ఎగబడి రండి రండి మేము మారుతామని అడిగి పిలిచిందా వీళ్ళని? అక్కడ బానిసలుగా చేసి వాళ్ళ మెడలో చైన్లు కట్టి అమ్మేస్తుంటారు. అలాంటివి ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇంతకుముందు కాదు. కంకణం కట్టుకోవడము, మెడలో రుద్రాక్షమాలతోని ముస్లిం అబ్బాయిలు దొరుకుతుంది. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మన తెలుగు మీడియా లవ్ జిహాద్ గురించి రాతలు రాసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మర్కజ్కి రవి ఎందుకు వెళ్తాడు? సంబంధం అసలు అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. ఇప్పటివరకు అయితే చాలానే పాడ్కాస్ట్లు ఇలాంటివన్నీ మనం చేస్తూనే ఉన్నాము, ఇంటర్వ్యూస్ ఇవన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాము. లవ్ జిహాద్ గురించి మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని అడగొద్దు అడగకూడదు తెలియదు, కానీ మీ దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అయితే మాకు కావాలి లవ్ జిహాద్ గురించి. ఎందుకంటే హిందూ ధర్మం పైన లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, పొలిటికల్గా వీళ్ళందరూ హిందుత్వానికి అగెన్స్ట్ గానో లేకపోతే ఇంకేదో మతాన్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే మీ వాయిస్ అన్నది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటారు. సో లవ్ జిహాద్ అన్నది మీరు ఇప్పటికీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు మీడియాలో? ఒక 20 ఇయర్స్ నుంచి. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ టీవీ ఈ షోస్ ఏవైతే ఎగ్జిస్ట్ లేనప్పుడు అంటే పత్రికా రంగం ఇక్కడ ఏలుతున్నప్పటి నుంచి మీరు ఇక్కడ మీడియాలో ఉన్నారు. సో ఈ లవ్ జిహాద్ అన్న టర్మ్, ఈ పేర్లు ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేసుకున్నారు ఇక్కడ? ఈ లవ్ జిహాద్ అనే కాంబినేషన్ మనకి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయింది, ఈ రెండు పదాలు కలిపి వాడడం. బట్ మామూలుగా వేరువేరుగా ఎప్పుడు కూడా ఉన్నాయి. లవ్ ఉంది, జిహాద్ ఉంది. ఈ లవ్ అనేది యాక్చువల్గా ఇండియన్ కాన్సెప్ట్ కాదు. లవ్ అంటే ప్రేమ అనుకుంటాం మనం మామూలుగా. అయితే ఇక్కడ ఇది వెస్టర్న్ కాన్సెప్ట్. మన దేశంలో సీతారాముల మధ్యలో ఉన్నది లవ్ అని, ప్రేమ అని మనం ఎక్కడ మాట్లాడుకోం. వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్నది ప్రేమే కావచ్చు, కానీ మనం ఎక్కడ మాట్లాడుకోం. ఎందుకు అంటే మనది భక్తి ఆధారంగా నడిచే సంస్కృతి మనది. రాధాకృష్ణుల మధ్యలో ఉన్నది కూడా ఏదో శారీరకమైన ప్రేమ కాదు. వాళ్ళిద్దరూ ఒకరిని పట్ల ఒకరు ఆత్మపరంగా ప్రేమించుకోవడం అనమాట. అంటే మీరాబాయి కృష్ణుడిని ప్రేమించిన, ఇప్పుడు మనకు ధనుర్మాసం నడుస్తుంది, గోదాదేవి శ్రీరంగనాథ స్వామిని ఆరాధించిన, మన సంస్కృతిలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరినొకరు కోరుకోవడంలో కేవలం భౌతికమైన కోరిక కాకుండా అందులో భక్తి కూడా కలిసి ఉంటుంది. అందుకనే మన వాళ్ళు పెళ్లి చేసినప్పుడు ఏమంటారు, భార్యని ధర్మపత్ని అంటారు. కామపత్ని అనొచ్చు కదా. పెళ్లి చేసుకునేది సెక్స్ కోసమే అయితే కామపత్ని అంటే సరిపోయేది కదా. తీసుకుంటే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
ఇప్పుడు డేటింగ్ అది ఇది అంటున్నప్పుడు అంటే అర్థం ఏంటి అంటే ఫస్ట్ సెక్షువల్ కోరికలు అన్ని తీర్చేసుకున్నాక నచ్చితే చేసుకుంటాం, లేకపోతే లేదంటున్నాం. ధర్మం కోసం పెళ్లి చేసుకుంటాం. సరే, కామపత్ని అంటే సంస్కృతంలో కామం అంటే కోరిక అనే పేరుంది. హిందీ తీసుకున్నా సరే కామ్కి పత్ని, ఇంట్లో పనిచేయడానికి కాదు కదా భార్య. భారతీయ సంస్కృతిలో భార్య అని ఎందుకు ఉంటుందంటే ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, హోమం చేయాలన్నా, చివరికి దేవుడి కళ్యాణంలో కూర్చోవాలన్నా, తిరుపతిలోకి పోయినా ఎక్కడ పోయినా సరే దేవుడి కళ్యాణం చేపిస్తే సింగిల్గా వెళ్ళి కూర్చోడానికి ఉండదు, భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవాల్సి వస్తుంది. భార్య లేకుంటే భర్తకి చాలా పూజలు పునస్కారాలు చేయడానికి అర్హత ఉండదు. పెళ్లి కాని వాడికి ఉండదు, భార్య చనిపోయిన వాడికి కూడా ఉండదు. సో భార్య ఎందుకు అంటే ధర్మాన్ని ఆచరించుకోవడం కోసం భార్య. సో పెళ్ళి అనేది మన దృష్టిలో ధర్మానికి సంబంధించిన ఒక అర్హత రావడానికి చేసుకునేది అనమాట. కాబట్టి అటువంటి ఒక పవిత్రమైన ఇది ఉన్న భారతదేశంలోకి లవ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చిన తర్వాత వచ్చింది. ఈ లవ్ అనేది ఏంటి అంటే ఒక మార్కెట్ కాన్సెప్ట్. సినిమా స్క్రీన్ వచ్చిన తర్వాత, సినిమాలు తీయడం మొదలైన తర్వాత, హాలీవుడ్ కావచ్చు, బ్రిటన్ సినిమాలు కావచ్చు, ఫ్రెంచ్ సినిమాలు కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత సినిమాను అమ్ముకోవడానికి ఒక కాన్సెప్ట్ కావాలి. అందుకు లవ్ అనేది తయారైంది. అదే మన ఇండియాలో కూడా ఇంపోర్ట్ చేసుకొని మన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ప్రేమ గొప్పది, తల్లిదండ్రులను ఎదిరించు, కుల పెద్దలను ఎదిరించు, మత పెద్దలను ఎదిరించు, దేవుణ్ణి వదిలేసాయి, మతాంతర వివాహం అంటారు. యాక్చువల్గా లవ్ జిహాద్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు మన దగ్గర చాలా రోజులుగా ఉన్న పదం ఏంటి? మతాంతర వివాహం. మతాంతర వివాహం అనగానే అదొక ఆదర్శం, గొప్పది. నేనేమంటున్నానంటే ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే, వాళ్ళకి 18+ ఆర్ 21+ ఏజ్ ఉంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు. ఇట్లా ఎవరికి అభ్యంతరం లేదు. ఇద్దరికి నచ్చితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు తమ తమ మతాన్ని పాటించుకోగలిగితే, లేదంటే అమ్మాయి తనకి ఇష్టపూర్తిగా తన మతాన్ని వదిలేసి అబ్బాయి మతాన్ని పాటించినా ఏ అభ్యంతరం లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ మతాంతర వివాహాన్ని ఆదర్శమైన విషయంగా అది చేయడమే ఒక గొప్ప విషయం. ఒక ఇంజనీరింగ్ చదవడం, డాక్టర్ చదవడం, IAS అవ్వడం లాగా ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా మన సినిమాలు ప్రొజెక్ట్ చేసినాయి. ఇవన్నీ చేస్తూ ఒక గ్రౌండ్ తయారు చేసినాయి మొత్తానికి. అట్ ఇప్పుడు 1990s 2000 తర్వాత పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటంటే లవ్ కూడా అక్కర్లేదు, డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇది కాకుండా LGBTQ++ అనేవి కొన్ని కూడా ఉంటాయి. అది ఇంకా ఏమంటారు, మోడర్న్ వెర్షన్ అనమాట. ఇద్దరు మగవాళ్ళైనా ఓకే, ఇద్దరు ఆడవాళ్ళైనా ఓకే. ఇట్లా రకరకాల అనైతికమైనవి కావచ్చు, లేకపోతే విచ్చలవిడితనం కావచ్చు, లేదంటే తమకి ఇష్టానుసారం చేయడం కావచ్చు, ఇవన్నిటినీ కూడా తీసుకొచ్చి లవ్ అనే బ్రాకెట్లో పెట్టేసి మార్కెట్లో అమ్ముకోవడం అనమాట. ప్రతిదాన్ని చివరికి వ్యాపారంగా మార్చుకోవడం అనమాట. వెస్టర్న్ కల్చర్ ఏంటి అంటే ఎక్కడైతే జనం ఎక్కువ ఉంటారో, ఇండియా లాంటి జనం, ఇక్కడ ఏంటి అంటే క్యాడ్బరీ చాక్లెట్స్ నుంచి బ్రష్లు, టూత్పేస్టులు, ట్రౌజర్స్ ఇవన్నీ అమ్ముకోవడం అనేది మార్కెట్. ఎక్కడైతే మార్కెట్ ఉండదో, పాకిస్తాను, సిరియా, ఇరాన్, ఇరాక్, ఇక్కడ ఏమైనా ఉండదో అక్కడ ఆయుధాలు అమ్ముకొని యుద్ధాలు చేపిస్తారు. అంటే ఛాన్స్ ఉంటే వస్తువులు అమ్ముతారు, ఛాన్స్ లేకపోతే ఆయుధాలు అమ్ముతారు. ఈ విధంగా ఈ మార్కెట్ చేసే వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ లవ్ అనేది ఈస్టర్న్ కంట్రీస్లో ఒక 1000 ఏళ్ల కింద, 2000 ఏళ్ల కింద మన దగ్గర లేదు. ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమకి ఇప్పుడున్నంత ప్రాముఖ్యత లేదు. పెళ్ళిళ్ళు కూడా పెద్దలు చెప్పినట్టు చేసుకునే వాళ్ళు, అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. సో ఇప్పుడు లవ్ అయిపోయింది. జిహాద్కి వద్దాం. జిహాద్ అనేది ఏంటి? పూర్తిగా ఇస్లామిక్ కాన్సెప్ట్. జిహాద్ అంటే మన మామూలు భాషలో చెప్పుకుంటే ధర్మయుద్ధం అంటాం, కానీ వేదాల్లో భగవద్గీతలో చెప్పిన ధర్మయుద్ధము, పవిత్ర యుద్ధము ఇది వేరు. ఇక్కడ ఏంటి? మానవ జాతి పురోగతికి ఉపయోగపడేది ధర్మయుద్ధము, లేదంటే పవిత్ర యుద్ధం మన దగ్గర. కానీ వాళ్ళ దగ్గర ఏంటి? వాళ్ళ వ్యాప్తికి, వాళ్ళ మత వ్యాప్తికి. ఎక్కడో సౌదీ అరేబియాలో పుట్టిన ఇస్లాం ఈరోజు 52 దేశాల్లో ఎట్లుంది? జనాలు ఎగబడి రండి మేము మారుతామని అడిగి పిలిచిండ్రా వీళ్ళని? పిలవలేదు. మొదట్లో కత్తి పట్టుకున్నారు, తర్వాత ఇప్పుడు గన్ను పట్టుకున్నారు. బాబర్ కావచ్చు, బాబర్ ఇప్పుడు మొన్న సంబల్లో జరిగిన తవ్వకాల్లో కూడా బాబర్ కాలంలో జరిగిందే కదా. ఆ గుడిని మొత్తం మూసేసి దాని మీద నుంచి జమా మసీద్ తయారు చేసుకున్నారు. అయోధ్య వివాదం అయితే తెలిసిందే. ఔరంగజేబ్ టైంలో జరిగిన కాశీ మథుర గొడవ ఇంకా కోర్టులో ఉంది. ఈ ఔరంగజేబ్లు, బాబర్లు, లేకపోతే అంతకుముందు వచ్చిన మహమ్మద్ గజనీ, సోమనాథ్ని దోచుకొని పోయినవాడు, వీళ్ళందరూ రాజ్య విస్తరణ చేసుకోవడం కోసం రాలేదు. రాజ్యం ఒకటే విస్తరించుకొని ఉంటే ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు. రాజ్యం విస్తరించిన ప్రతి చోట తమ మతాన్ని వ్యాప్తి చేసింది. తెలంగాణ నిజాం నుంచి మొదలు పెడితే ఇరాన్, ఇరాక్లో ఉన్న పాలకుల దాకా, సిరియాలో ఉన్న వాళ్ళ దాకా అందరిది ఇదే కాన్సెప్ట్. అందుకే 50 దేశాల్లో వాళ్ళ మతం ఉంది ఈరోజు. ఇక్కడ మొన్న 1947 వరకు హిందూ మతం ఉన్న పాకిస్తాను ఈరోజు ఇస్లామిక్ కంట్రీ అయింది. ఎందుకయింది అంటే ఎక్కడ మైనారిటీస్ని ఉండనివ్వకుండా వాళ్ళని వివిధ పద్ధతుల్లో మత మార్పిడి చేయడం ద్వారా
సౌదీ అరేబియాలో పుట్టిన ఇది 1400 సంవత్సరాల్లో 56 దేశాలకు విస్తరించింది ఈరోజు. ఇదంతా హింసతోని కావచ్చు, ఫోర్స్ఫుల్గానే జరిగింది. తమ ఇష్టపూర్తిగా మారిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఇక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ భయపడి ఇస్లామిక్ ఇన్వేడర్స్, ముస్లిం దండయాత్రలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కత్తికి భయపడి మతం మార్పిడి చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఇది మనం కాదు, గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుడు, ఇప్పుడు లేడు కాంగ్రెస్లో, ఆయన చెప్పింది కూడా ఏంది, మా పూర్వీకులందరూ హిందువులే అని చెప్తున్నారు. అసలు భారతదేశంలో మాజీ హిందువులు ఉంటారు, అంతే తప్ప పూర్తి ఒరిజినల్ ముస్లింలు ఉండే అవకాశం లేదు, క్రిస్టియన్లు ఉండే అవకాశం లేదు. ఎందుకని ఆ మతాలు ఇక్కడ పుట్టలే. హిందూ, బౌద్ధం, ఇంకా జైనం, సిక్కు మతాలు ఇక్కడ పుట్టినాయి. బట్ అక్కడ క్రిస్టియానిటీ, ఇస్లాం అనేవి అక్కడున్న ఎడారి దేశాల్లో పుట్టినాయి. ఈ సౌదీ అరేబియా కావచ్చు, ఇజ్రాయెల్, అది ఇప్పుడున్న పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతం కావచ్చు, జెరూసలేం దగ్గర అవి పుట్టడం జరిగింది. అక్కడి నుంచి విస్తరిస్తూ వచ్చి భారతదేశంలోకి కూడా వచ్చినాయి. వాళ్ళతో పాటు ఇస్లాంతో పాటే మన దేశంలోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే జిహాద్. ఈ జిహాదు ఇప్పటిది కాదు, మనకు రాణి పద్మావతి చిత్తోడ్గఢ్ కోట రాజస్థాన్లో ఉంది కదా, ఆ రాణి పద్మావతి స్టోరీ చాలామందికి తెలుసు, సినిమా కూడా వచ్చింది. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి తనని చెరబట్టబోతున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, జౌహర్ చేస్తుంది. ఆమెతో పాటు కొన్ని వందల మంది, వేల మంది అని కూడా చెప్తారు. వీళ్ళందరూ పోయి అగ్నిలో దూకేసి ప్రాణత్యాగం చేస్తారు. తర్వాత అదే ఆచారం వచ్చేసి సతీగా మారింది. మనకు చెప్తారు కదా, రాజా రామ్మోహన్ రాయ్ కష్టపడి దాన్ని నిషేధింపజేసిండు, నిర్మూలించిండు అని చెప్తారు కదా. మన బుక్కుల్లో ఏం చెప్తారంటే సతీసాగమనం ఉండేది, విపరీతంగా భర్త చనిపోతే భార్యల్ని తీసుకుపోయిన మంటల్లో నూకేసేవాళ్ళు అని చెప్తారు. రామాయణంలో దశరథుడు చనిపోయినాక కౌసల్య, సుమిత్ర, వాళ్ళందరూ ముగ్గురు రాణులు అట్లనే ఉన్నారు కదా. తర్వాత కుంతీదేవి కూడా ఉంది కదా మహాభారతంలో, పాండురాజు చనిపోయిన తర్వాత. మహాభారతంలో అయితే క్లియర్గా ఉంటుంది, పాండురాజు చనిపోయిన తర్వాత పెద్ద భార్య కుంతి ఉండి పిల్లల్ని చూసుకుంటుంది, మాద్రి ఆయనతో పాటు సహగమనం చేస్తుంది. అంటే సహగమనం అనేది స్వచ్ఛందంగా చేసేవాళ్ళు తప్ప అది చాలా ఒకరో ఇద్దరు. మెజారిటీ ఉమెన్ విడోగా ఉండేవాళ్ళు, విధవ వైధవ్యం పాటిస్తూ ఉండేవాళ్ళు. కుంతి కావచ్చు, కౌసల్య, సుమిత్ర, కైకేయి కావచ్చు, ఇట్లాంటి ఇన్ని ఉదాహరణలు ఉన్నా కూడా మరి బ్రిటిషర్లు వచ్చేసరికి సతీసాగమనం ఎందుకు ఏర్పడింది, ఎందుకు ఉంది మన దేశంలో అంటే సతీసాగమనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముస్లిం దండయాత్రల తర్వాత. అల్లావుద్దీన్ ఖిల్జీ వస్తే తనను తాను కాపాడుకోవడానికి రాణి పద్మావతి మంటల్లో దూకింది. ఒక మహారాణి మంటల్లో దూకిందంటే సామాన్య స్త్రీ పరిస్థితి ఏంటి? బతికుంటే ఖచ్చితంగా సెక్స్ బానిసగా బతకాలి. సెక్స్ బానిస అనే పదం వాడితే కూడా చాలా మందికి అభ్యంతరం ఉండొచ్చు. అభ్యంతరం ఎందుకన్నా, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నా కూడా మన ఇండియా నుంచి లేకపోతే వేరే వేరే విదేశాల నుంచి అమ్మాయిల్ని మత మార్పిడి చేసి ఇస్లాంలోకి తీసుకొని, అంటే మతం మార్పించిన తర్వాత వాళ్ళని ఇరాక్లో, ఇరాన్లో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏవైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉంటాయో ఆ క్యాంప్స్లో సెక్స్ బానిసలాగానే యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ కేరళ స్టోరీ అనే సినిమా వచ్చినప్పుడు ఎవరికి వస్తుంది అంటున్నారు మీరు? అంటే వస్తుంది, ఎందుకు కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళ కోసమే కదా ఇవన్నీ వీడియోస్ చేశాను. తెలియాల్సిన వాళ్ళకి తెలియాలి. అభ్యంతరం ఎవరికి వస్తుంది అంటే అన్నీ తెలిసి కళ్ళు మూసుకునే పిల్లలు కొన్ని ఉంటాయి, కళ్ళు మూసుకునే పిల్లలు కొన్ని ఉంటాయి, పడుకున్నట్టు నటించే బ్యాచ్ కొన్ని ఉంటుంది. వీళ్ళు లెఫ్టిస్టులు అంటాం మనము, లేదంటే మేధావులు అంటాం, సెక్యులర్ హిందువులు అంటాం, వీళ్ళు ఉంటారు. అసలు వీళ్ళందరూ కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవి ఉన్నాయో, పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళకు కూడా ఇప్పటికీ లవ్ జిహాద్ ఉంది అని ఒప్పుకోవడానికి మనసు రావట్లేదు. సో ఆ పాయింట్కి వద్దాం. ఫస్ట్ అసలు ఇప్పుడు జరిగింది ఏంటంటే, రాణి పద్మావతి లాంటి వాళ్ళు కూడా జౌహర్ చేసి అగ్నిలో దూకి చచ్చిపోయే పరిస్థితి అల్లావుద్దీన్ ఖిల్జీ తెచ్చాడంటే, కింది స్థాయిలో సామాన్య పేద మధ్యతరగతి ఎటువంటి బలగం లేని హిందూ స్త్రీలు ఎంతమంది అత్యాచారాలకు గురై ఉంటారు. ఈ చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ నడివీధుల్లో వేలం వేశారు, నగ్నంగా ఉంచిన హిందూ స్త్రీలని వేలం వేశారని చెప్తుంది చరిత్ర. మనకు కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వీడియోస్ కనిపిస్తుంటాయి, అక్కడ బానిసలుగా చేసి వాళ్ళ మెడలో చైన్లు కట్టి అమ్మేస్తుంటారు. అలాంటివి ఇంతకుముందు కూడా జరిగినాయి అంట. ఇంతకుముందు కాదు, చరిత్రలో అవి జరిగినాయన్నది ఆల్రెడీ ప్రూవ్డ్. ఎవరు మన హిందూ హిస్టారియన్స్ చెప్తే నమ్మరు కదా, మీరు సంఘ అంటారు, అదంటారు, ఇది అంటారు. వాళ్ళే రాసుకున్నారు. ఎవరైతే దురాక్రమణ చేసి స్లేవ్స్గా పట్టుకొని వెళ్ళినరో వాళ్ళకి సంబంధించిన బుక్కుల్లోనే రాసుకున్నారు. ఇప్పుడు ఔరంగజేబ్కి సంబంధించిన చరిత్ర ఉంటుంది కదా, దాంట్లో కాశీలో జ్ఞానవాపిని కూల్చి కట్టుకున్నామని రాసడం జరిగింది. మన వాళ్ళు నమ్మరు అంతే. సో ఆ గుడులను కూల్చినట్టుగానే స్లేవ్స్ గురించి, హిందూ స్త్రీలని బలవంతంగా తీసుకెళ్ళిన దాని గురించి ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ.
సరే కొన్ని పాతవి మేము నమ్మము, మాకు తెలియదు, చరిత్ర గురించి తెలియదు అంటే ఇప్పుడు కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా పెద్ద డిస్కషన్ జరిగింది కదా, మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి. ఇది మన దేశంలో పరిస్థితి. మన దేశం కాకుండా ఒకసారి సిరియాకు, ఇరాన్, ఇరాక్, మధ్యప్రాచ్యంకి పోదాం. ఒబామా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఐసిస్ వాళ్ళు విజృంభించి మొత్తం అసలు అల్లకల్లోలను సృష్టించినారు. అల్లకల్లోలను సృష్టించినప్పుడు అక్కడ ఇరాక్లో ఒక ప్రాంతంలో ఎస్డి అనే మతానికి సంబంధించిన వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్లకు అంటే కొంత వాళ్లకు హిందూ మతానికి కొన్ని పోలికలు ఉంటాయి. వాళ్ళు కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారని అంటారు. వాళ్ళ బొమ్మలు అవి చూస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ ప్రస్తుతం వాళ్ళకి మనకి డైరెక్ట్ లింక్ లేదు, కానీ వాళ్ళు విగ్రహారాధకులు. మొన్న వచ్చినారు నా లోక్మంతన్ అనేసి మన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో, సో దాంట్లో ఎస్డి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడైతే అంటే వీళ్ళు విగ్రహారాధకులు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు, సో వీళ్ళకి సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఈ ఏరియాల్లో ఉన్న ఎస్డి తెగలపైన దాడులు జరిగినాయి. ఆ టైంలో భారత గవర్నమెంట్ని వాళ్ళు అప్పీల్ చేసినారు, మమ్మల్ని కాపాడండి అనేసి. సోషల్ మీడియాలో ఫ్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళు నిలబడ్డ ఫోటోలు అయితే కనిపించినాయి. అది నేను అడిగిన వాళ్ళని, నిజంగానే అలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. అండ్ అక్కడ కూడా ఇలాంటి లవ్ జిహాద్లు అంటే వీళ్ళ అమ్మాయిల్ని టార్గెట్ చేసి తీసుకెళ్లడము, సెక్స్ స్లేవ్స్ లాగా, అంటే ఫస్ట్ పెళ్లిళ్ళు చేసుకొని దాని తర్వాత స్లేవ్స్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అమెరికాని ఒబామా పరిపాలిస్తున్న కాలంలో ఐసిస్ సిరియా, ఇరాన్, ఇరాన్ కాదు ఇరాక్ ఆ ప్రాంతంలో విపరీతంగా ఐసిస్ కార్యకలాపాలు జరిగినాయి. జరిగినప్పుడు మొత్తం అసలు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలామంది దొరుకుతారు. ఆ టైంలో ఈ ఇరాక్లో ఉన్న ఎస్డి ఉమెన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇతర అంటే మైనారిటీలు ఉంటారు కదా, ఇస్లాంలోనే కొన్ని మైనారిటీ సెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళని కావచ్చు. ఈ ఐసిస్ ఉగ్రవాదులు మగవాళ్ళని చంపేసి ఆడవాళ్ళని తీసుకుపోయి బహిరంగంగా వేలమేసి అమ్మేసేవాళ్ళు. 12 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లల్ని కూడా పెళ్ళిళ్ళు చేసుకొని శృంగార వాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్నారు. వాళ్ళ ఆరోగ్యం వాళ్ళని చెడిపోయి చనిపోవడం జరిగింది. బతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు అనుభవించిన నరక వ్యాసన మొత్తం చెప్పడం జరిగింది. ఇది మొన్న జరిగింది. తర్వాత 1990లో కాశ్మీర్లో ఏమైంది? మీ ఆడవాళ్ళని వదిలేయండి, మగవాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోండి, మీ ఆస్తులు ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి అని మైకుల్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మన కాశ్మీరీ పండిట్స్ విషయంలో అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్లో ప్రతిరోజు హిందూ అమ్మాయిలు, క్రిస్టియన్ అమ్మాయిలు, అక్కడైతే ఉంటే హిందూ కూడా కాదు, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా మైనారిటీస్ అక్కడ, వాళ్ళకి దిక్కుమొక్కు లేదు, సిక్కులకు దిక్కుమొక్కు లేదు. వీళ్ళందరినీ కూడా ఇస్లాంలో ఉండే అతివాదులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ సమస్య ఏంటంటే ఇస్లాం అనగానే అక్కడ ఉన్న 100కి 100 మందిని మనం టార్గెట్ చేస్తున్నాం అనుకుంటారు కదా. ప్రతి మతంలో రాడికల్స్ ఉంటారు. అయితే ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే ఇస్లాంలో ఎక్కువ మంది రాడికల్స్ ఉన్నారు. హిందూ మతంలో అందరు మంచోళ్ళు అమాయకులు అని చెప్పట్లేదు, ఇక్కడ కూడా అతివాదులు ఉంటారు. కానీ ఈ మతోన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారు కాబట్టి ఇస్లాంలో ఉన్న మతోన్మాదులు అందరితో సమానం కాదు. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఇస్లాంలో ఉన్న మతోన్మాదులు ఉన్నారు. ఫ్రాన్స్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ విషయంలోనే అల్లకల్లోలం చేసిండు మొన్న ఫుట్బాల్ వరల్డ్ కప్ టైంలో. తర్వాత ఒలింపిక్స్ టైంలో మొత్తం రైలు వ్యవస్థను మొత్తం నాశనం చేసిండు. అంటే ఇస్లామిక్ మతోన్వాదము విపరీత స్థాయిలోకి వచ్చేసింది. మనం లవ్ జిహాద్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ చరిత్ర ఎందుకు చెప్పుకున్నామంటే ఇదంతా లవ్ జిహాదే. ఇప్పుడు లవ్ జిహాద్ లేదు, మేము నమ్మము, ఎక్కడుంది చూపించు అని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి సింపుల్ విషయం ఏంటంటే చరిత్ర నిండా దౌర్జన్యం. అంటే రాజుల కాలంలో ఏంటి యుద్ధాలు జరిగేవి అక్కడ. అప్పుడు ఈ పోలీసులు, ఎఫ్ఐఆర్లు, హ్యూమన్ రైట్స్, యుఎన్ఓ ఏం లేవు కాబట్టి, ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఎవడి చేతిలో కత్తి ఉంటే వాడిదే రాజ్యం. అప్పుడు భారతదేశం మీద ఇస్లామిక్ దండయాత్రలు జరిగినాయి, అట్లనే ఇతర దేశాల మీద జరిగినాయి. ఒకప్పుడు పర్షియా అనే పేరుంది, పార్సీలు అక్కడ ఉండేవాళ్ళు, ఈరోజు దాని పేరు ఇరాన్. అదంతా ఇస్లామిక్ కంట్రీ అయింది. పార్సీలు పారిపోయి వచ్చి గుజరాత్లో, ముంబైలో ఉంటున్నారు. ఇట్లాంటి దేశాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఆఫ్రికాలో మాత్రం ఇస్లాం ఉందా? ఇప్పుడు ఆఫ్రికా నుండి ఇస్లామికే. ఒకప్పుడు పిరమిడ్లు కట్టిన ఈజిప్ట్లో ఇప్పుడు 90%, 95% ఇస్లాములే. ఈజిప్ట్ అనేది ఇస్లామిక్ కంట్రీ. అక్కడికి ఎట్లా వచ్చింది ఇస్లాము అంటే కత్తి ద్వారా వచ్చింది, దండయాత్రల ద్వారా వచ్చింది. దండయాత్రలు చేయొద్దని చెప్పట్లేదు, ఆ కాలంలో అదే న్యాయం. కానీ దండయాత్ర చేసిన వాడు తన మతాన్ని కూడా రుద్దడం జరిగింది. ఈ రుద్దే క్రమంలో మెయిన్ టార్గెట్ ఎవరు? మగవాళ్ళని చంపడం, ఆడవాళ్ళని చెరచడం, పిల్లల్ని కూడా మతం మార్చడం, అంటే తర్వాత తరాన్ని. ఈ ప్రాసెస్లో
అనేక దేశాలు మతం మారినాయి, ఇస్లామీకరింపబడ్డాయి, భారతదేశం ఇప్పటికీ కాలేదు. అందుకే వీళ్ళకు గజ్వాయే హింద్ అనే ఒకటి పెట్టుకొని దానికోసము మేము 2047 వల్ల చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళు. దాంట్లో లవ్ జిహాద్ అనేది కూడా ప్రధానమైన భాగం. రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్యంకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దండయాత్రలు చేసి గన్నులు పట్టుకొని తిరిగేసి స్త్రీలను లొంగ తీసుకుందామంటే కుదరట్లేదు. కాబట్టి పేర్లు మార్చుకొని, రూపం మార్చుకొని, వేషధారణ మార్చుకొని, కావాలంటే విభూతి పెట్టేసుకొని, పిలక పెట్టుకొని వచ్చేసి ఇవి చేస్తుంటారు, దారాలు కట్టుకొని కలావ కట్టుకొని వస్తున్నారు చాలా మంది. అయితే 2-3 అటాక్స్ ఏవైతే జరిగినాయో హిందూ అమ్మాయిల పైన జరిగిన అటాక్స్, సో దాంట్లో చేతికి కంకణం కట్టుకోవడము, మెళ్ళో రుద్రాక్షమాలతోని ముస్లిం అబ్బాయిలు దొరికిండ్రు. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 26/11 అటాక్స్ జరిగినాయి కదా, ముంబై అటాక్స్ జరిగినాయి. కసబ్ దొరికిండు, కసబ్ చేతికి కూడా ఎర్రదారం ఉంది. అది తర్వాత ఒక వెబ్ సిరీస్ వచ్చింది, టెలివిజన్ షో వచ్చింది హాలీవుడ్లో. అందులో ప్రియాంక చోప్రా అని మన ఒక ఏమంటారు ఒక అద్భుతమైన నటి నటించడం జరిగింది. అందులో ఆమెది ఒక డైలాగ్ చెప్తుంది, వీడి చేతికి రెడ్ కలర్ తాడు ఉంది కాబట్టి వీడు ముస్లిం కాదు, హిందూ టెర్రరిస్ట్ అని చెప్పి ఒక గొప్ప డైలాగ్ కూడా చెప్తుంది దాంట్లో. అప్పుడు పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. అంటే హాలీవుడ్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా లవ్ జిహాద్ అనేది లేదు, ఇస్లామోఫోబియా మాత్రమే. అంటే ఇస్లాంని చూసి బెదిరిపోయి, భయపడిపోయి, లేదంటే ఇస్లాం మీద కసి పెంచుకొని, పగ పెంచుకొని మీరు చెప్తున్న అబద్ధాలు మాత్రమే అనే ఒక దుష్ప్రచారం జరుగుతుంది. నిజంగా లవ్ జిహాద్ లేనే లేదని కొట్టిపారేసే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని కేసులు వస్తున్నా సరే లవ్ జిహాద్ లేదనే చెప్తున్నారు. లవ్ జిహాద్ కాదది, వాళ్ళిద్దరు ప్రేమించుకొని గొడవపడి కొట్టుకున్నారు, చచ్చిపోయారని చెప్తారు అనమాట. యాక్చువల్గా మనం ఇక్కడ ఒక క్లియర్ డివిజన్ పెట్టుకోవాలి. లవ్ జిహాద్ అంటే ఏంటి, లవ్ జిహాద్ కాంది ఏంటి. ఇంటర్ఫేత్ మ్యారేజ్ అంటారు కదా, మతాంతర వివాహం అంటారు. ఈ మతాంతర వివాహము లవ్ జిహాద్ రెండు ఒకటేనా అంటే కాదు. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామాయణ కాలంలో రావణాసురుడు వస్తాడు, వచ్చి లక్ష్మణ్ అంటే యాక్చువల్గా లక్ష్మణ్ రేఖ వాల్మీకి రామాయణంలో లేదు, బట్ సీతాదేవి లోపల ఉంటుంది. వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. వచ్చిన వాడు సాధువు సన్యాసి అనుకొని సీతాదేవి బయట వచ్చి భిక్ష ఇవ్వడానికి వస్తుంది. వచ్చిన తర్వాత తన రూపం మార్చి 10 తలకాయలతో భీకరంగా కనిపిస్తాడు. సీతాదేవి భయపడిపోతుంది. ఎగ్జాక్ట్ ఫార్ములా ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. రావణాసురుడికి సీతాదేవి మీద కామం కలిగి ఆమెనిది డైరెక్ట్గా వచ్చి ఎత్తుకొని పోకుండా ఫస్ట్ జింకను పంపిస్తాడు. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే వీడు మంచి బైక్ వేసుకోనో, గాగుల్స్ పెట్టుకోనో, చాలా పెద్ద చదువుకున్నోళ్ళలాగా, ఏ మత పిచ్చి లేనివాళ్ళలాగా వస్తాడు. వచ్చి హిందూ పేరు చెప్తాడు, తన అసలు పేరు చెప్పకుండా హిందూ పేరు చెప్తాడు. అక్కడ రావణాసురుడు కూడా అదైతే కదా చేసింది, తన రూపం మార్చుకున్నాడు. రాజుగానో రాక్షసుడిగానో కాకుండా ఒక సాధువుగా సన్యాసిగా వచ్చాడు. నమ్మిన తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఇప్పుడు జరిగేది కూడా అదే. నమ్మిన తర్వాత పెళ్లి చేసుకునేదాకా ఊరుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేదాకా కూడా కొన్నిసార్లు ఊరుకుంటాడు. తర్వాత తమ అసలు రూపం చూపించి ఇస్లాంలోకి మారమని ఒత్తిడి చేయడం, వినకపోతే కొట్టడము, లేకపోతే లైంగికంగా వేధించడము, అట్లనే ఇంట్లో మిగతా మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సెక్షువల్గా అంటే వాళ్ళతో శృంగారం చేయమని చెప్పడము, ఇటువంటి అనేక ఆరోపణలు, అనేక కేసులు రోజు వస్తూనే ఉన్నాయి. ఎన్ని కేసులు వచ్చినా సరే మేము దాన్ని ఒప్పుకోము, లవ్ జిహాద్ ఒట్టి దుష్ప్రచారం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చేయలేము, ఇక అదొక విషాదం. వాళ్ళ గురించి వదిలేస్తే లవ్ జిహాద్ అనేది ప్రాక్టికల్గా జరుగుతున్నది, మన మధ్యలో జరుగుతున్నది. తర్వాత విషయం ఏంటంటే ఈ లవ్ జిహాద్కి లవ్ మ్యారేజెస్కి కొంత తేడా ఉంది. కొందరు అన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో సోనాక్షి సిన్హా అనే ఒక ఆమె పెళ్లి చేసుకుంది, దాన్ని కూడా లవ్ జిహాద్ అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఆమె పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు గొడవపడి విడిపోతేనో, కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సమస్యలు వస్తేనో మనం స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సానియా మిర్జా కూడా పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరు ముస్లింలే. కానీ చాలామందికి అభ్యంతరం ఏంటంటే పాకిస్తాన్ వాడిని ఎందుకు చేసుకుంది, ఇక్కడ ఇండియాలో ముస్లింలు లేరా అని చాలామంది అభ్యంతరం చెప్పడం జరిగింది. బట్ అది ఆమె పర్సనల్ ఇష్యూ కాబట్టి మనం చాలామంది గౌరవంగా వదిలేశారు. తను ఏమైంది, విడిపోయారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఏమన్నారు, పాకిస్తాన్ చేసుకున్నందుకు అంటే ఇది మేము ముందే ఊహించినాం ఇట్లా జరుగుతుంది అని చెప్పడం. బట్ ఇదంతా ఓకే. బట్ సానియా మిర్జా ఇష్యూలో వాళ్ళిద్దరు ముస్లిమ్స్ కాబట్టి లవ్ జిహాద్ ఉండదు. బట్ నేనేమంటున్నా అంటే అది లవ్ మ్యారేజ్. సేమ్ సోనాక్షి సిన్హా కూడా అదే చేసింది. ఆమె పెళ్లి చేసుకున్న జహీర్ అనే అతను నేను జహీర్ని కాదని చెప్పలేదు, నా పేరు జహీర్ అనే చెప్పాడు. తను ముస్లిం అని సోనాక్షి సిన్హాకు తెలుసు, ఇష్టపడే చేసుకుంది.
అయితే ఇక్కడ ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే సోనాక్షి సిన్హా వాళ్ళ తండ్రి పేరు శత్రుఘ్న సిన్హా, రామ లక్ష్మణ్ భరత్ శత్రుఘ్నుల్లో చిన్న ఆయన శత్రుఘ్నుడు కదా, ఆ పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పేరు రామాయణ్. శత్రుఘ్న సిన్హా ముంబైలో ఉండే ఇంటి పేరు రామాయణ్. ఈమె కౌన్ బనేగా కరోడ్పతికి వచ్చినప్పుడు రామాయణం మీద ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోయింది. పేరు అయితే పెట్టుకున్నాడు, ఇంటి పేరు. మన కుమార్ విశ్వాస్ కూడా ఇదే అన్నాడు, రామాయణం పేరు పెట్టుకుంటే ఇంటి పేరు పెట్టుకుంటే కాదు, ఇంట్లో పిల్లలకి రాముడు ఎవరు సీత ఎవరు అని నేర్పించండి అన్న, తీసుకొని వెళ్ళిపోతారని. సరే, ఆయన మీద చాలా ఘాటుగా విమర్శలు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఒంటికాల మీద లేచిండ్రు. ఎందుకు కోపం వచ్చినా వాళ్ళకే తెలియదు. ఆయన చెప్పిన దాంట్లో అంత ఆవేశపడడానికి ఏముందో వాళ్ళకి తెలియదు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే లవ్ జిహాద్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, మీ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి రాముడి గురించి, సీతాదేవి గురించి, హనుమంతుడి గురించి, ద్రౌపది గురించి, ధర్మం కోసం ద్రౌపది ఎంత కష్టపడిందో చెప్పండి. ద్రౌపదికి 5 భర్తలు అని చెప్పి ఊరికే వెకిల్ నవ్వులు నవ్వడం కాకుండా సీరియస్గా అసలు ద్రౌపది గొప్పతనం ఏంటి, ఆమె అన్ని కష్టాలు వచ్చినా ఎట్లా ధర్మం కోసం నిలబడింది, సీతాదేవి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడింది. ఒక సావిత్రి ఎవరు, సావిత్రి అంటే సినిమా నటి అనుకునే దగ్గరకు వచ్చేసింది పరిస్థితి. యముడినే ఎదిరించి తన భర్త ప్రాణాలు తెచ్చుకుంది సావిత్రి. సో ఆడపిల్లలకి మీరు ఏం చెప్తున్నారు, వస్తుండాయి ఫీలింగ్స్ అని, లేకపోతే ఇంకో పాట మీద బిస్కెట్ వేసిండు అనే పాట, వీటి మీద డ్యాన్సులు మొక్కితే రీల్స్ షార్ట్స్ దగ్గరే ఆగిపోతున్నారు. సినిమా పిచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని దాటి మీ పిల్లల భద్రత బాగుండాలంటే లవ్ జిహాద్ గురించి చెప్పడమే కాకుండా మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప స్త్రీల గురించి, వాళ్ళ గురించి చెప్పడం, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, అసలు అంతెందుకు ఈ కాలంలో ఉన్న కంగనా రనౌత్ గురించి కూడా మన వాళ్ళకి చాలా మందికి తెలియదు. అక్కడ ఉన్న దిశా పటాని గురించి మాత్రం తెలుస్తుంది, ఎందుకంటే ఆమె ఫోటోలు బాగుంటాయి కాబట్టి చూస్తారు. అదే కంగనా గురించి ఎవరికి తెలియదు. కంగనా ఉంది, ఒక నటి ఉంది అని తెలుసు తప్ప ఆమె బాలీవుడ్లో ఎంత ధైర్యంగా పోరాడుతుంది ఆ విషయం తెలియదు. ఈ విధంగా పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటే లవ్ జిహాద్కి ఎప్పటికైనా ఫుల్ పర్మనెంట్ పరిష్కారం ఉంటుంది. సరే, ఇన్నేళ్ళ మీ ఈ జర్నలిజం కెరీర్ అయితే ఉందో 20 years నుంచి, సో ఎప్పుడైనా మన తెలుగు మీడియా లవ్ జిహాద్ గురించి రాతలు రాసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రముఖమైన రాతలు అనేసి, ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు తీసుకోవచ్చు, అక్కడ నటినటులు తీసుకోవచ్చు. సో వాళ్ళు హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడము ఇలాంటివన్నీ అవి తప్పించి సో లవ్ జిహాద్వి జరిగినాయి. సో అంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో మనం ఇదంతా వింటున్నాం. బట్ మీ త్రయంలో ఇదంతా ఎప్పుడైనా మన మీడియా, తెలుగు మీడియానే కాదు, అసలు హిందీ ఇంగ్లీష్ మీడియాలో కూడా, వరల్డ్ వైడ్గా కూడా ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, అసలు లవ్ జిహాద్ మన దగ్గర అది చాలా ఫేమస్ కదా. మన కరోనా వచ్చినప్పుడు మర్కజ్ రవి అని చెప్పి మీడియా సంస్థ పేరు మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ అవసరం లేదు, కానీ ప్రముఖ దినపత్రిక డైరెక్ట్ గా, అంటే అక్కడ చేసింది ఒక మైనార్టీ అబ్బాయి. ఓకే, సో అతనికి మర్కాజ్ అన్నది అంటబెట్టి హిందూ పేరుని యూజ్ చేసుకున్నారు. అక్కడ అంత భయం. ఇప్పుడు అసలు మర్కజ్ అంటే ఇస్లాం ముస్లింలు చేసే ఒక యాత్ర లాంటిది అని చెప్తారు కదా. మర్కజ్కి రవి ఎందుకు వెళ్తాడు? సో మీకు వేరే పేరు పెట్టాలని ఉంటే అహ్మద్ ఉంటే అబ్దుల్ అని పెట్టాలి, అబ్దుల్ అని ఉంటే ఖుర్షీద్ అని పెట్టాలి, ఏదైనా పెట్టచ్చు. బట్ డైరెక్ట్గా రవి అని పెట్టేసిండు. వీళ్ళది భయం కాదు, కాదు భయం కాదు. ముస్లింల పట్ల భక్తి, విధేయత, బానిసత్వం, ఈ టెండెన్సీ అన్ని చోట్ల ఉంది. ఎంత దాకా ఉంది అంటే వికీపీడియా, ఫస్ట్ అయితే మన మీడియా రంగం గురించి మన మీడియా ఫస్ట్ మాట్లాడదాము. సో తెలుగు మీడియా అనేది నథింగ్ యాక్చువల్గా. మనకంటే పెద్దగా అంటే ఎక్కువ రీచ్ ఉండేది హిందీ మీడియాకు, అంతకంటే బాగా డబ్బులు వచ్చేది ఇంగ్లీష్ మీడియాకు. వీళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏంటంటే చాలా విషయాల్లో మీడియాకి ఒక రకమైన ఇది ఉంటుంది. ఎన్డీటీవీ ప్రధానంగా, ఎన్డీటీవీలు వాళ్ళు ఏం చెప్తారంటే, ముంబై లాంటి పెద్ద పెద్ద టెర్రర్ అటాక్స్ జరిగిన రోజు కూడా గన్మెన్ అంటాడు, వచ్చిన వాడిని టెర్రరిస్ట్ అనడానికి ధైర్యం చాలదు. కొందరు మిలిటెంట్స్ అంటారు. మిలిటెంట్స్ అంటే పోరాట యోధులని అర్థం. వీళ్ళు ఇప్పటికీ మిలిటెంట్స్ అనడమే చెప్తున్నారు. అట్లా మీడియాకి ఏమంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పదం ఉంటుంది. ఆ పదాలు వాడి గారడీ చేయడం అలవాటు. అట్లా మన వాళ్ళు ఏంటంటే పరువు హత్య, ఒక కులమోడు ఇంకో కులం వాళ్ళని ఎక్కడ చంపుకుంటే మాత్రం గందరగోళం సృష్టిస్తారు. అలాంటి వార్తలు నేను చూసినా, కానీ లవ్ జిహాద్ దగ్గరకు వచ్చేసరికి 2 వర్గాల మధ్య గొడవ, లేదంటే 2 మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమించుకున్నారు, అందులో అమ్మాయి చనిపోయింది, ఇట్లాంటివి చెప్తూ వచ్చేవాళ్ళు ఈ నా కెరీర్లో స్టార్టింగ్లో. అయితే
సోషల్ మీడియా వచ్చి వీళ్ళని ఫోర్స్ చేయడం మొదలుపెట్టింది. చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. రెండోది కొంత రైట్ వింగ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంత రైట్ వింగ్ వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, కొన్ని ఉన్నాయి, న్యూస్ ఎక్స్, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్గా పేర్లు వాడుతున్నారు. ఇప్పుడు మనకు అదే వెబ్సైట్ ఆన్లైన్ ప్రస్తావించడం కోసం అంటే 2014 తర్వాత 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు మార్పు వచ్చింది. అప్పటికి సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీడియాకి అవసరం లేదు, బీజేపీ లేదు కదా. సో వీళ్ళు ఇంకా పాత పద్ధతుల్లో కొనసాగుతున్నారు. మార్పు వచ్చింది కొంతవరకు. అయితే ఇప్పటికి కూడా లవ్ జిహాద్ అనే పదం వాడకుండా మేనేజ్ చేద్దామని ట్రై చేస్తుంది మన మీడియా. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి అమ్మాయిని చంపేసిండు, ఇక్కడితో ముగిచ్చేస్తారు. ఇప్పుడు ఎందుకు మన ఢిల్లీలో శ్రద్ధావాకర్ కేసు ఉంది కదా, శ్రద్ధావాకర్ కేసులో జరిగిన మొత్తం ఇష్యూలో దాన్ని లవ్ జిహాద్ అని చెప్పి చెప్పడానికి తెలుగు మీడియాకి అసలు ఎక్కడ అవకాశం లేదు. వీళ్ళు అసలు వాడుకోలేదు, సోషల్ మీడియా మాట్లాడుకోవడమే తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని ఒక నేరంగానే చూపించింది. ఆ అబ్బాయి అమ్మాయిని చంపడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి మీద కోపంతో చంపుంటే మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. నేను అదే ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, ఓ సోనాక్షి సిన్హా, ఒక కరీనా కపూర్ వీళ్ళు పెళ్లి చేసుకుంటే అది లవ్ జిహాద్ కాదు, ఎందుకంటే ఎదుటివాడు ముస్లిం అని తెలిసి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ శ్రద్ధావాకర్ కేసులో శ్రద్ధావాకర్కి కూడా తను ప్రేమించింది ముస్లిం అని తెలుసు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న వాడు ఎవడైతున్నాడో వాడు చంపట్లేదు, మొదట్లో కూడా అబద్ధం చెప్పలేదు. అదే లవ్ జిహాద్ కేసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీడు ఫస్ట్ అబద్ధం చెప్తాడు, ముస్లిం అయ్యుండి హిందూని అంటాడు. ఈ సమస్య కేరళలో క్రిస్టియన్ అమ్మాయిలకు కూడా ఎదురవుతుంది. ఇదేదో అసలు లవ్ జిహాద్ ఎవరు వాడిండ్రని కదా ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్. లవ్ జిహాద్ అనేది కేరళలో ఉన్న బిషప్లు వాడిరు. లవ్ జిహాద్ అనే పదము కేరళలో ఉన్న క్రిస్టియన్ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడి, మా క్రిస్టియన్ అమ్మాయిలని ఈ ముస్లిం రోమియోలు ఎవరైతే ఉన్నారో, దీన్ని వెస్టర్న్ కంట్రీస్లో రోమియో జిహాద్ అని కూడా అంటారు కదా. సో ఈ ముస్లింలలో ఉన్న గ్రూమింగ్ జిహాద్ అని కూడా పేరుంది దీనికి. వీళ్ళు వచ్చి మా వాళ్ళని మోసం చేసి, గ్రూమింగ్ అంటే ఏంటంటే వాళ్ళతో కలిసి మాట్లాడడము, సెడ్యూస్ చేయడం, అంటే వాళ్ళని ఆకర్షించడము, ఇవన్నీ చేసి తమ ఐడెంటిటీ దాచిపెడతారు. గ్రూమింగ్ అంటారు దీన్ని. అంటే మెల్లగా పరిచయం పెంచుకున్నప్పుడు అన్న అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయి ట్రాప్లోకి వచ్చినాక పెళ్లి చేసుకొని లైంగికంగా ఉపయోగించేసుకున్న తర్వాత, కొన్నిసార్లు పిల్లలు కూడా పుట్టిన తర్వాత, అప్పుడు వాడు అసలు విషయం చెప్తాడు. మతం మారు లేదంటే చచ్చిపో అంటాడు. ఇది చాలాసార్లు మతం మారుతాడు. ఇంకా బలం అంటే బయటకు వచ్చి అవకాశం లేకపోవడం వల్ల, బయట వచ్చే అవకాశం లేకపోవడం. కొందరు ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ చేస్తాం అది ఇది అని అంటే వీడు వాళ్ళని చంపడం మొదలు పెడతాడు. శ్రద్ధావాకర్ కావచ్చు, ఢిల్లీలో ఇంకో అమ్మాయి కూడా జరిగింది. రోడ్డు మీద చాలాసార్లు, అంటే ఒక 20-30 సార్లు పొడి చేయడం జరిగింది పబ్లిక్లో, సీసీటీవీ కెమెరాలో అందరు చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోయారు. అస్సలే ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. అదే చెప్తున్నాను, సమస్య ముస్లిం సమాజంలో లేదు, హిందూ సమాజంలో ఉంది. లవ్ జిహాద్ని ఎట్లా ఎదుర్కోవాలని వీళ్ళకే అసలు ఇంట్రెస్ట్ లేదు. మీరు చెప్పిన ఇన్సిడెంట్ నా కళ్ళకి ఇప్పటికీ కెమెరా ఫుటేజ్ వచ్చిన అమ్మాయి పేరు, సీసీటీవీ ముందర ఇదంతా జరిగింది. వాడు బండరాయితో మోదుతున్నా కూడా మీరు చెప్పినట్టే జనాలు ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే దగ్గర పోయి వాడిని వెనక్కి లాగడానికి కూడా ధైర్యం సరిపోలేదు. ఏదో పిచ్చి కుక్కని కొట్టినట్టు వాడేదో చేస్తున్నాడు కదా, వాడి ఇష్టం. వాడు విచిత్రం ఏంటంటే, మన దేశంలో పిచ్చి కుక్కర్ని కొడితే పెట్టావాడు వచ్చి కంప్లైంట్ మనల్ని జైల్లో ఇస్తాడు. హిందూ అమ్మాయిలకు మాత్రం ప్రొటెక్షన్. మన దేశంలో పెటా ఉంటుంది, పెంట ఉంటుంది, మధ్యలో ఏముండదు. ఇక మన దగ్గర అసలు ధైర్యం ఉన్నవాడు ఎవరు ఉండరు. పోయి ఏమంటారు, నీ ముందర ఒక హత్య జరుగుతుంటే ఆపడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. వాళ్ళు పారిపోలేదన్నా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొబైల్స్ పెట్టి కెమెరా పెట్టి షూటింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు చూస్తూ. అట్లా ఇప్పుడు మన సమాజంలో సమస్య ఉంది. ఎదుటి వర్గం వాళ్ళలో వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవాలని ఉంది. ఈ లవ్ జిహాద్లో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, ఒక అమ్మాయి మతం మారింది అంటే ఆ అమ్మాయి తర్వాత అమ్మాయికి పుట్టబోయే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని దూరం అవుతారు. అంటే అక్కడితో ఒక అమ్మాయి కాదు, ఒక మగవాడు మతం మారితే ఏంటంటే వాడు ఒకడు మారినట్టు. ఒక అమ్మాయి మతం మారింది అంటే ఆమె ద్వారా పుట్టబోయే పిల్లలు, ఎంతమంది పిల్లలు పుడతారో తెలియదు.
ఎంతమంది పుడితే వాళ్ళందరూ ముస్లింలే అవుతారు. ఈ ముస్లింలు 4 తరాలు పోతే ఏమవుతుంది, వాడు మనకు వ్యతిరేకం అవుతాడు. ఇప్పుడు అదే కదా, ఓవైసీతో సహా ఎవడు ఇక్కడ ఒరిజినల్ ముస్లిం ఎవరు? అందరూ ఒకప్పుడు హిందువులే. వాళ్ళ తాతలో ముత్తాతలో అంతకుముందు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. గోవాలో అయితే అందరూ హిందువులే, ఇప్పుడు క్రిస్టియన్స్. ఎందుకు? పోర్చుగీస్ వాళ్ళు రాకముందు హిందువులు వాళ్ళు. పోర్చుగీస్ వాడు వచ్చి ఇన్క్విజిషన్ అని చెప్పి మొత్తాన్ని బలవంతంగా మారిస్తే ఈరోజు వాళ్ళంతా క్రిస్టియన్స్ అయిపోయినారు. సో ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్లు అందరూ ఇట్లా మారి మనకు శత్రువులు అవుతున్నారు. దాంట్లో ఈ లవ్ జిహాద్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పోతుంది మీ ఒక్క అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ద్వారా రాబోయే తరతరాలన్నీ కూడా ముస్లింల కింద మారిపోతున్నాయి. సో ఇది చాలా సీరియస్గా తీసుకొని పోరాడితే మాది హిందూ మతం ఉంటుంది, లేదంటే 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో తుడిచిపెట్టుకుపోతుంది. ఎట్లా తుడిచిపెట్టుకుపోతుంది? పోదు. సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది? ఇదో థియరీ ఉంది. సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది? కల్కి భగవానుడు వస్తాడు, అవన్నీ సరే. నేనేమంటున్నానంటే అవన్నీ ధర్మం చెప్పింది, శాస్త్రాలు చెప్పినాయి. కానీ నీ బాధ్యత నిర్వర్తించమని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా. కృష్ణుడు పక్కకుండా అర్జునుడితో యుద్ధం చేయించాడు, కానీ అర్జునుడిని పక్కకు పెట్టి నేను యుద్ధం చేస్తా అని చేయలేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం కోసం మనం నిలబడాలి. ధర్మం కోసం మనం నిలబడాలి. ధర్మం ఎటువంటిది అంటే ఒక కత్తి లాంటిది. నువ్వు కత్తి చేతిలోకి తీసుకొని పోరాడాలి. కత్తిని దూరంగా పెట్టేసి ఆ కత్తి నన్ను కాపాడుతుంది అనుకుంటే కుదరదు. సో ఇక హిందువులు చేయలేకపోతుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సరిగ్గా స్పందించట్లేదు. అతి మేధావితనానికి పోయి లవ్ జిహాద్ లేనే లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఉందని ఒప్పుకున్నా సరే మన వల్ల ఏమవుతుందని భయపడుతున్నారు. ఇవన్నీ అంటే ఇటువంటి వాళ్ళే కదా ఈ హిందువులే పోయి మీడియాలో కూడా ఉంటారు. మీడియా దగ్గర కదా మన చర్చ ఉన్నది. ఇటువంటి సూడో సెక్యులరు, భయము, పిరికితనం ఉన్నవాళ్ళు, లేదంటే డబ్బులకు ఆశపడేవాళ్ళు. ఇప్పుడు అవి ఉంటాయి, ద ప్రింట్, ద క్వింట్, ఏవో 4 ధ్రువరాఠి గాడు ఒకడు ఉంటాడు, మహమ్మద్ జుబేర్ అయితే ఎట్లాగూ ఓకే, వాడు ముస్లిమే కదా. ధ్రువరాఠి అనేది నేను హిందువుని అంటాడు. మరి హిందువు అయితే నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే లవ్ జిహాద్ లేదని చెప్పి వాడు వీడియో ఉంటుంది. ధ్రువరాఠి, మునవర్ ఫరూక్ వీళ్ళిద్దరు వీడియోసే కనిపిస్తున్నాయి లవ్ జిహాద్ అని కొడితే యూట్యూబ్లో. అంత పాపులర్. వాడు ఏం చెప్తాడు? లవ్ జిహాద్ లేదనే చెప్తాడు వాడు. ఇది చెప్పడం ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి. ఈ డబ్బులకు ఆశపడే హిందువులు వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ కాకుండా ప్రధానంగా సినిమా వాళ్ళు ప్రేమ చాలా గొప్పది అని. ప్రేమ ఏం గొప్పది కాదు, ప్రేమ కూడా ఒక అంశం. కానీ ప్రేమ పేరెంట్స్ కంటే గొప్పది, ప్రేమ మతం కంటే గొప్పది. నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు శివుడో, విష్ణువో, అమ్మవారో, గణపతిో, సుబ్రహ్మణ్య స్వామో ఇష్టం, పూజిస్తున్నావు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచి నువ్వు ఆ దేవుణ్ణి కూడా వదిలేస్తున్నావు అంటే నీకు ఎంత కామం ఎక్కువై ఉండాలి శరీరానికి, లేదంటే నీకు ఎంత స్వార్థం వచ్చి ఉండాలి. జస్ట్ ఒక పెళ్లి కోసము, అమ్మాయి అబ్బాయి అని కాదు నేను చెప్పేది, అబ్బాయి మతం మారినా అమ్మాయి మతం మారినా సరే నువ్వు నీ పెళ్లి కోసము ఇల్లు వదిలేసాయి, ఆస్తులు వదిలేసాయి, అన్నదమ్ములు తల్లిదండ్రులను వదిలేసాయి, దేవుణ్ణి కూడా వదిలేస్తావా? ఇంత దుర్మార్గం. దేవుడిని వదిలేసినాక మరి ఆ కొత్త దేవుడు మాత్రం నేను కాపాడుతాడని గ్యారంటీ ఏంటి? అందుకే లవ్ జిహాద్ కేసుల్లో ఏమవుతుందంటే ఇద్దరు దేవుళ్ళు కాపాడట్లేదు వీళ్ళని. సూట్ కేసులు, ఫ్రిడ్జ్లో, ఏ దేవుడు అయినా ఒక దేవుడు మొత్తానికి సూట్ కేసులు పంపిస్తున్నాడు, ఫ్రిడ్జ్లు పంపిస్తున్నాడు. అందుకని ధర్మం, మతము, దేవుడు వీటిని పట్టుకోవాలి. పెళ్ళి అవన్నీ తర్వాత. ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు మతం పాటించుకుంటామంటే బాగుంటుంది. కానీ అటువంటి పరిస్థితులు నిజ జీవితంలో ఉండవు, సినిమాల్లో ఉంటాయి. సినిమాల్లో శుభం కార్డు పడ్డ దగ్గర అయిపోతుంది, కానీ అసలు సినిమా పెళ్ళి అయిన తర్వాతనే మొదలవుతుంది. లవ్ జిహాద్ కేసుల్లో చాలా విషయం ఏంటంటే అసలు నిజమైన సినిమా యాక్షన్ మూవీ మొత్తం. లవ్ జిహాద్లో పెళ్లి రోజు వరకు రొమాంటిక్ మూవీ ఉంటుంది, పెళ్లి తర్వాత రోజు నుంచి యాక్షన్ మూవీ మొదలవుతుంది. వాడు మెత్తగా కొడుతుంటాడు, తన్నులు తింటుండాలి. ఇంటికి వద్దామంటే పుట్టింటి దగ్గర నీకు సపోర్ట్ ఉండదు కదా, వద్దాను కదా నువ్వు వెళ్ళిపోయినావు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అసలు సినిమాలో కొన్ని దుర్మార్గం ఏంటంటే దేశం కంటే కూడా గొప్పదంటాడు వాడు ప్రేమని. ఇది దుర్మార్గం. ఇది సినిమా వాళ్ళకి ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ ఎందుకు గొప్పది? ఒక పాకిస్తాన్ వాడు పీకే సినిమాలో కదా చూపిస్తాడు. ఈవెన్ సీతారామం అని కూడా మధ్యలో సినిమా వస్తే కూడా ఎందుకు అసలు ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, పక్కనున్న పాకిస్తాన్లో ఉన్న అమ్మాయి అబ్బాయి ఎందుకు కావాలి నీకు? అసలు అమ్మాయి అయినా సరే, హీరో ఇండియను, పాకిస్తాన్ అమ్మాయి, మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మనోడు పోయి అమ్మాయిని చేసుకొచ్చుకున్నాడని ఈగో సాటిస్ఫై అవుతుండొచ్చేమో. కానీ అది కూడా ఎందుకు అంటున్నా నేను, శత్రుదేశం తప్ప నీకు ఇంకా పాకిస్తాన్ అబ్బాయి ఉంటాడు, పీకేలో పాకిస్తాన్ అబ్బాయి అంటాడు. అందులో ఎంత సాడిస్ట్ అంటే వాడు డైరెక్టరు అండ్ అమీర్ ఖాన్ వాళ్ళు పర్వర్టెడ్. హీరో పాకిస్తానీ, హీరోయిన్ పేరు జనని అని పేరు ఉంటుంది. జనని పేరేంటి నాకు అర్థం కాదు. ఏ పెట్టుకో, ఏ స్వీటీనో పింకీ అనో పెట్టుకోవచ్చుగా, కావాలని జనని అని పేరు పెట్టడము ఇవంతా అంటే సినిమా పేరు మీద కూడా ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే డాలర్స్, పెట్రో డాలర్స్ వస్తాయి. చాలా సినిమాలకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు కనిపించదు. అట్లా రచయితలు ఉంటారు, వాళ్ళ బుక్కులకు ఎక్కడ ఎన్జిఓలు ఉంటాయి,
ఈ ఎన్జిఓలు అందరూ కూడా గుజరాత్ గాలర్ల మీద ఇప్పటికీ బుక్కులు రాసుకొని వీడియోలు చేసుకునే ఎన్జిఓలు ఉన్నాయి. వాడికి ఏం పని ఉండదు, అదే గుజరాత్, అదే 2002 అక్కడే పడి చేస్తుంటాడు వాడు. ఎందుకు అంటే డబ్బులు వస్తున్నాయి, చైనా నుంచి కొన్ని డబ్బులు వస్తాయి. ఆ మధ్య ఒక న్యూస్ లాండ్రీ అనే దాని మీదనో గట్టి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే వాడు డైరెక్ట్గా చైనా డబ్బులు తీసుకొని చైనా వాళ్ళు యూట్యూబర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు. అయితే చైనా వాళ్ళ దాంట్లో లవ్ జిహాద్ యాంగిల్ ఉండకపోవచ్చు, వాడు వేరే రకంగా వాడు సరిహద్దుల గొడవ, అది వాళ్ళు ఇంకో ఇష్యూ. బట్ అదే విధంగా పాకిస్తాన్ ISI డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు మన దేశంలో ఉన్నారు. సౌదీ అరేబియా నుంచి మొదలు పెడితే వివిధ ముస్లిం దేశాల నుంచి వచ్చే డబ్బులు ఉన్నాయి మన వాళ్ళకి. అవి ఎక్కడికి వస్తున్నాయో తెలియదు. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత చాలా NGOల లైసెన్సులు రద్దు చేసింది, ఆ కోపం కూడా ఉంది ఇప్పుడు. సోరోస్ లాంటి వాళ్ళ కడుపుమంట అంత ఇదే. సోరోస్ దెబ్బకే కదా ఈ యూరోప్ మొత్తము ఇస్లామిక్ రాడికలైజేషన్ జరిగిపోయింది. మొన్న లాస్ట్ ఫ్రైడే క్రిస్మస్ మార్కెట్లోకి ఒక కార్ వేసుకొని ఒకడు వచ్చేసి జర్మనీలో చేసిండు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మతోన్మాదం ఉన్న వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ సృష్టిస్తుంది. ఎవరు అంటే ఈ కార్పొరేట్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళ పేరోల్స్లో ఉండే NGOలు కావచ్చు. అసలు కొన్ని దేశాల పాలకులు, మన దేశంలో ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళకు ఇచ్చిన డబ్బులు ఇచ్చినప్పుడల్లా ఉద్యమాలు తీసుకొస్తుంటారు, రోడ్ల మీద తిరిగి పాదయాత్రలు చేస్తుంటారు. వాళ్ళు చెప్పిందే ఇక్కడ వచ్చి చిలక పలుకులు పలుకుతుంటారు. అన్న మీరు ఎప్పుడన్నా ఆర్టికల్స్ చదివేటప్పుడు వికీపీడియాని ఎక్కువ యూజ్ చేస్తుంటారా? ఖచ్చితంగా. అంటే జర్నలిస్టులు అన్నాక వికీపీడియా పైన వీటిపైన మనం ఆధారపడుతూనే ఉంటాం. కాకపోతే అందులో ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో నిజమైన చరిత్ర అయింది, లేకపోతే ఇప్పుడు ఏమైనా జరిగిందా, వాటిని కూడా మనం యాడ్ చేయొచ్చు. అంటే ఫలానా మనిషి ఉన్నాడు అంటే సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉంటాయి, బట్ చనిపోయిన డేట్ అయితే ఉండదు. బట్ చనిపోయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి చనిపోయిండు అనేసి అక్కడ పెట్టేస్తారు ఎవరికి వాళ్ళు. సో ఎడిట్ ఆప్షన్స్ ఇవన్నీ ప్రతి వికీపీడియా పేజ్లో ఉంటుంది. బట్ నేను గత కొన్ని రోజులుగా లవ్ జిహాద్ అన్న ఒక పేజ్ని ఫాలో అయ్యేవాడిని, అందులో వికీపీడియాలోనే. సో దాంట్లో కొత్తగా ఎక్కడెక్కడ జరిగినాయి ఇవన్నీ యాడ్ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్యలో చూసుకుంటే ఈ లవ్ జిహాద్ అన్న పేజ్ ఇలా మారింది, లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ అని. ఒకసారి చూడండి, ఇది దాంట్లో ఎడిట్ ఆప్షన్ లేదు. ఓకే, ఎడిట్ ఆప్షన్ లేదు. అండ్ లవ్ జిహాద్, ఓన్లీ లవ్ జిహాద్ అని టైప్ చేయగానే లవ్ జిహాద్ అని లవ్ జిహాద్ పేజ్ ఇప్పుడు లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ అనే పేజ్ అనేసి వచ్చేసింది. దానికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదు, దాన్ని చేంజ్ చేద్దామంటే క్లాక్ చేసేసిండు ఆ పేజ్ని. వికీపీడియాలో కొన్ని ఆర్టికల్స్కి ఏమవుతుందంటే లాక్ చేసేస్తారు. వికీపీడియా అనేది అసలు యాక్చువల్గా ఏంటి, క్రౌడ్ ఫండింగ్తో నడుస్తుంది. ఓకే, ఇయర్లీ ఒకసారి మీరు మాకు పంపించండి, 300 ఇవ్వండి, 500 ఇవ్వండి అని అడుక్కు తింటుంటాడు వాడు. యూట్యూబ్ వాడు కానీ ఫేస్బుక్ కానీ ఎవరు మనల్ని డబ్బులు అడగరు, వికీపీడియా వాడు అడుగుతాడు. ఎందుకు అంటే మేము చాలా ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతున్నాం అంటాడు. సో నిజం కూడా మనకి ఇప్పుడు ఏదైనా అవసరం పడితే వెంటనే వికీపీడియాకి వెళ్తున్నాం. మనకు వికీపీడియా ఉపయోగపడుతుంది అనేది ఎంత నిజమో, వికీపీడియా అనేది మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. మొత్తం ప్రపంచం ముందు హిందుత్వాన్ని, హిందుత్వవాదుల్ని, భారతదేశంలో జాతీయవాదుల్ని, నిజానికి వికీపీడియా ఇక్కడ కాదు, ఏ దేశంలో అయినా సరే, అమెరికాలో కూడా, అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వికీపీడియాకి విలన్లే. ఇప్పుడు ఆ లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ అనే వికీపీడియా పేజ్ ఉంది కదా, దీని మీద 2021లో కూడా కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. వీడు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ అనేది ఒక కాన్స్పిరసీ థియరీ. ఒకప్పుడు లవ్ జిహాద్ అనేది సెర్చ్ చేయగానే దాన్ని రోమియో జిహాద్ అంటారు, ఫారెన్ లో దీన్ని రోమియో జిహాద్ అంటారు అనేసి ఇవన్నీ రాసి ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ అనే ఒక పేజ్ పెట్టి దాన్ని ఇస్లామోఫోబియా హెడ్డింగ్ కిందకి మార్చండి. ప్రపంచంలో ఇస్లామోఫోబియా అనేది ఒకటి ఉందని చెప్పి వీళ్ళకు మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇస్లామోఫోబియా అంటే ముస్లింల పట్ల వ్యతిరేకత ఉండడం, అకారణమైన వ్యతిరేకత. వాళ్ళ మీద ముందే ఒక నిర్ణయానికి వచ్చేయడం. మనకు అటువంటిది ఏం లేదు. అటువంటిది ఉంటే భారతదేశంలో అసలు ఇంతమంది ఎందుకు ఉండేవాళ్ళు ముస్లింలు? భారతదేశంలోకి ఇస్లాం వచ్చేది కాదు, వచ్చినా ఇంత పెరిగేది కాదు. నిజానికి ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉండేది ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్. అక్కడ ఉండరు, అక్కడ జనాభా తక్కువ ఉంటుంది వాళ్ళ ఉండే భూభాగానికి. బట్ ఇండోనేషియాలో అతిపెద్ద ఇస్లామిక్ కంట్రీ ఇండోనేషియానే జనాభా పరంగా. అక్కడ 27 కోట్ల మంది ఉన్నారు. బట్ భారతదేశంలో ఇప్పుడు ఇంకా పాపులేషన్ ఏమంటారు, జనాభా లెక్కలు తెస్తే తెలుస్తుంది,
ప్రపంచంలోనే 140 కోట్లతో అత్యధిక జనాభా కలిగిన దేశం కావడం వల్ల మన దేశంలో ఉన్నంత మంది ముస్లింలు ఇండోనేషియాలో కూడా లేరని కొంత ఒక అంచనా. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ చిన్న దేశాలు. ఇక్కడ ఉండే వాళ్ళు అసలు మన ఒక ఉత్తరప్రదేశ్లో ఉండే అంత ముస్లింలు కూడా ఉండకపోవచ్చు పాకిస్తాన్, అంత తక్కువ జనాభా ఉంటుంది. కానీ అంతమంది ముస్లింలని భారతదేశంలో ఉండనిస్తున్నామంటే మనం వాళ్ళని ఏమి ఉండనిచ్చట్లేదు. వాళ్ళు కూడా ఈ దేశ పౌరులు. హిందువులు ఎంత భారతీయులు అవుతారో వాళ్ళు కూడా భారతీయుల కిందే లెక్క. సమస్య ఏంటంటే అందరూ బాగానే ఉంటున్నారు, కానీ ఇక్కడ మధ్యలో వచ్చి కొంతమంది చెప్పేది ఏంటంటే ఇస్లామోఫోబియా అని ఒకటి ఉంది, ముస్లింలను అకారణంగా ద్వేషిస్తున్నారు. ఇక్కడ అకారణంగా ఎవరు ద్వేషించట్లేదు, చరిత్ర చెప్తుంది కదా. చరిత్ర చెప్తుంది బాంబు వేల్చే ముందు వాళ్ళు మతపరమైన నినాదాలు చేసి బాంబులు పేరుస్తున్నారు. మానవ బాంబు పేల్చుకునేవాడు ఒక నినాదం చేసి చనిపోతున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్యాటర్న్ చూస్తే అర్థమవుతుంది కదా ఎవరు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ కాబట్టి యుద్ధం చేసుకుంటున్నారని ఎవరన్నా అన్నారా? అక్కడ మతం ప్రస్తావన లేదు. అట్లనే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నప్పుడు మతం ప్రస్తావన ఉంది. ఎందుకు? వీళ్ళు యూదులు, వాళ్ళు హమాస్ అనేది ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. ఎక్కడైతే మతం కోసము కొంతమంది యుద్ధం చేస్తారో అప్పుడు మతం కూడా ప్రధానమవుతుంది. ఈ ఇస్లామోఫోబియాకి ప్రధాన కారణం ఏంటంటే ఆ మతం పేరు పెట్టుకొని కొంతమంది జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఇష్టం వచ్చింది బోధిస్తారు. అది విన్నవాడు ఇష్టం వచ్చినట్టుగా తయారవుతాడు. వాడు మానవ బాంబు అవ్వచ్చు, లేదంటే ఇంకోటికి బాంబు పెట్టి వాడిని చంపొచ్చు. ఇవన్నీ కాకుండా లైంగిక వేధింపులకు దిగొచ్చు, లవ్ జిహాద్ చేయొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని మనం మాట్లాడితే అదేం లేదు అని వికీపీడియా చెప్తుంది. వికీపీడియా దృష్టిలో లవ్ జిహాదే లేదు అసలు. అందులో చాలా స్పష్టంగా రాస్తాడు ఈ లవ్ జిహాద్ అనేది హిందూ అతివాదులు ఎవరైతే ఉంటారో, అంటే హిందుత్వవాదులు, వీళ్ళు తయారు చేసింది. ముఖ్యంగా 2014 మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది బాగా పాపులర్ అయింది. దీని గురించి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్తారు. అదే ఆర్టికల్లో చివరికి వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే ఇటువంటిదే మయన్మార్లో కూడా జరిగింది. మయన్మార్లో బౌద్ధులు కూడా ఇదే పని చేసిందంట. వీడు వికీపీడియా వాడి దృష్టిలో ఏంటంటే ప్రపంచంలో ముస్లింలు మాత్రం అమాయకులు, ఇంకా అన్ని చోట్ల అందరూ వీళ్ళని చూసి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంట. క్రిస్టియన్లు ముస్లింలను చూసి దుష్ప్రచారం చేస్తున్నారు, హిందువులు చేస్తున్నారు, చివరికి బౌద్ధులు కూడా. మయన్మార్లో బౌద్ధులు రోహింగ్యాల మీద దాడులు చేసి వాళ్ళ మీద క్రూరంగా దాడి చేస్తే వాళ్ళు పారిపోయి బంగ్లాదేశ్కి, భారతదేశంకి, ఈ ఇండియాకి, పాకిస్తాన్ బోరు మళ్ళీ ఇండియాకి, ఇక్కడికి అన్నిటికీ వచ్చింది కదా. వీళ్ళకి ఇట్లా రావడానికి కారణం ఏంటి? బౌద్ధులు దాడి చేసి. మరి రోహింగ్యాలు ఏం చేసిండ్రో అది చెప్పడు వికీపీడియా వాడు. రోహింగ్యాలు మతపరమైన కుట్రలు చేసి అక్కడున్న బౌద్ధ, హిందూ స్త్రీలను చెరబట్టడం కావచ్చు, బౌద్ధుల ఇళ్ళు తగలబెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత మయన్మార్లో బౌద్ధ సైన్యాలు ఏవైతున్నాయో, బుద్ధిస్టు బౌద్ధులు అంటేనే మనము చాలా పీస్ఫుల్గా ఉంటారు. సో వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటుంటారు కాషాయ వస్త్రాలు ధరించి. సో ఒక యోగా అనేసి ఒక బుద్ధుని ఫేస్ చూడగా మనకు ఎంతో శాంతినిచ్చే విధంగా మన మైండ్ అట్లా ట్యూన్. అప్పుడే కాదు అసలు ఇప్పుడు కూడా మయన్మార్ను వదిలేద్దాం. భూటాన్ ఉంది. భూటాన్ బౌద్ధ దేశం కదా, ఎవరి మీదకి యుద్ధానికి పోయింది? ఎవరు అక్కడ ఉన్న మైనారిటీలను ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా? మైనారిటీలు చాలా తక్కువ ఉంటారు భూటాన్లో. వేరే మతాల వాళ్ళు ఉండరు, హిందువులు వాళ్ళు వీళ్ళు ఒకరిద్దరు ఉండరు. బౌద్ధులు అటాక్ చేసిండ్రు అంటే నేను చెప్తున్నా, నమ్మలేదు. భూటాన్ అయిపోయింది, శ్రీలంకలో బౌద్ధులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరి మీద దాడులు చేయలేదు కదా. వియత్నాం ఉంది, జపాన్ ఉంది. ఇన్ని దేశాల్లో బౌద్ధులు బాగున్నప్పుడు మయన్మార్ బౌద్ధులకే కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళ కోపం ఎవడు తెప్పించాడు? తెప్పించిన వాడి గురించి వికీపీడియాకు అవసరం లేదు. బౌద్ధులని కావచ్చు, క్రిస్టియన్లను కావచ్చు, హిందువులను కావచ్చు, అందరికీ ముస్లింలకి శత్రువులుగా చిత్రీకరించే కుట్ర వికీపీడియా చేస్తుంది. వికీపీడియా మనం చెప్తే వింటదా అంటే వినదు, ఎందుకంటే అది అమెరికాలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. పైగా వాడు మన దగ్గరే డబ్బులు అడుగుకుంటాడు. ఇట్లాంటిదే ఇంకొక సంస్థ అయితే BBC, వాడు కూడా అంతే, మన సబ్స్క్రిప్షనే తీసుకుంటాడు, మన దగ్గరే డబ్బులు తీసుకుంటాడు, తీసుకొని మనకే అబద్ధాలు చెప్తాడు. సో చేయాల్సింది ఏంటంటే జనాలు డబ్బులు డొనేట్ చేయడం మానేయాలి, బీబీసీకి కూడా డబ్బులు ఇవ్వడం మానేయాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. వికీపీడియా పోతే ఎట్లా మరి నష్టం కదా అంటే, అబద్ధాలు చెప్పేవాడు కంటే నిజాలు చెప్పేవాడు ఇంకోటి వస్తుంది. నేనేమంటానంటే యూట్యూబ్తో సహా, ఫేస్బుక్తో సహా, ట్విట్టర్తో సహా ఇండియన్, ఇక్కడ హిందూ అని కాదు, ఇండియన్ ట్విట్టర్, ఇండియన్ యూట్యూబ్, ఇండియన్ ఫేస్బుక్, ఇండియన్ వికీపీడియా, ఇవన్నీ ఇండియన్ వర్షన్స్ మనం తయారు చేసుకోవాలి. చైనా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఫేస్బుక్ అలా నాట్ అలౌడ్, యూట్యూబ్ నాట్ అలౌడ్. అయ్యో అక్కడ చైనీస్ వర్షన్స్ ఉంటాయి, వాళ్ళ సొంత వెబ్సైట్లు, వాళ్ళ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అట్లా మన దగ్గర కూడా ఇండియన్ వర్షన్ ఆఫ్ వికీపీడియా రావాలి. ఇండియన్ వర్షన్ ఆఫ్ వికీపీడియా వచ్చినప్పుడు సమాచారం న్యూట్రల్గా ఇవ్వాలి. ఇప్పటికీ బాబ్రీ విషయంలో కూడా వికీపీడియా వాడి ఆర్టికల్స్ ఎట్లుంటాయి తెలుసా? డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్,
ఇటువంటి రాస్తుంటాడు. కొన్ని పదాలు ఉంటాయి వాడి దగ్గర. అది మసీదు, దాన్ని కూలగొట్టారనే రాస్తాడు ఇప్పటికీ. అంతకుముందు గుడి ఉంది అనే విషయం మెల్లగా ఎక్కడో కింద చెప్పుకుంటూ వస్తాడు. ఒక ఎజెండా ప్రకారం నడుస్తుంటాయి. వికీపీడియాలో ముస్లిం దేశాల నుంచి పెట్టుబడులు ఉన్నాయని కొంతమంది చెప్తారు. లేదు, అందులో ఉండే ఉద్యోగులు ఎలాన్ మస్క్ తీసుకోకముందు ట్విట్టర్ కూడా ఇట్లానే ఉండేది. విపరీతమైన సెక్యులర్ అనమాట. తప్పు ఎవరు చేస్తారు? హిందువులు చేస్తారు. అమెరికాలో అయితే తెల్లోళ్ళు చేస్తారు, నల్లోళ్ళు చేయరు. వీళ్ళకి ముందే కొన్ని స్ట్రిక్ట్ ఇవి ఉంటాయి. అట్లా వైట్ నేషనలిజం అంటారు. ఈ వికీపీడియా ఆర్టికల్లో లవ్ జిహాద్ గురించి అది పెట్టబడి అది కూడా చెప్తాడు. లవ్ జిహాద్ అని హిందువులు ఎందుకు చెప్తున్నారంట అంటే అక్కడ వైట్ నేషనలిజం లాగా ఇది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ అని చెప్తున్నారు. అక్కడ అమెరికాలో నల్లవాళ్ళని చూస్తే తెల్లవాళ్ళకి అనొక అకారణంగా కోపం అనేది వీడు నిర్ణయిస్తాడు కూర్చొని వికీపీడియా వాడు. అట్లా ఇక్కడ ఇండియాలో ముస్లింల పట్ల హిందువులకి వితౌట్ ఎనీ రీజన్, ముస్లింలు మంచివాళ్లే, ముస్లింలలో కూడా ఏంటి మనం అనేది ముస్లింలలో ఉన్న అతివాదులు మతోన్మాదులు ఎవరైతే ఉన్నా ఒక వర్గం ఏదైతుందో మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వీడు బయట ఎట్లా చెప్తున్నాడంటే వికీపీడియా వాడు హిందువులు హిందుత్వవాదులు ముస్లిం సమాజం మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నారని రాస్తాడు దాంట్లో, అంత బరితెగించి. మనం మొత్తం ముస్లిం మతాన్ని ఎక్కడ చేస్తున్నాం? చేయట్లేదు కదా. అవన్నీ వాడికి పట్టవు. విచిత్రం ఏంటంటే చివరిగా కొసమెరుపు ఏంటంటే ఈ వికీపీడియా లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ అనే ఆర్టికల్లో వెళ్తే రివర్స్ లవ్ జిహాద్ అని కూడా ఒక సెగ్మెంట్ ఉంటుంది, ఒక సబ్సెక్షన్ ఉంటుంది. అది మాత్రం నిజమంట. లవ్ జిహాద్ అబద్ధం, రివర్స్ లవ్ జిహాద్ అంటే ముస్లింలని టార్గెట్ చేసి మత మార్పిడులు చేయడం, లేదంటే ఈ లవ్ జిహాద్ పేరు చెప్పి ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి అనడం, ఇవన్నీ మాత్రం నిజం అంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. లవ్ జిహాద్ అబద్ధం, రివర్స్ లవ్ జిహాద్ నిజం అని కూడా వికీపీడియాలో ఉంటుంది. సో అది చదివితే మనకి ఎవరికైనా బుద్ధున్నోడికి ఈజీగా అర్థమవుతుంది వీడు కావాలని రాస్తున్నాడు అని చెప్పి. కానీ ఏ అవగాహన లేకుండా సడన్గా గూగుల్లోకి వచ్చి లవ్ జిహాద్ వికీ అని కొట్టి ఓపెన్ చేస్తే ఇదే వస్తుంది ఫస్ట్. గూగుల్ వాడు కూడా వీడికి సహకరిస్తాడు. అందరు కలిసి ఏమంటారు దొంగలు దేశం పంచుకున్నారంటారు కదా, ఆ విధంగా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో కూడా మన పోస్ట్ ఏదైనా ఉంటే వెంటనే తీసేస్తాడు వాడు. బట్ అక్కడ ఇంకో వర్గం వాళ్ళ పోస్టులు మాత్రం హ్యాపీగా కొనసాగుతుంటాయి. దీనికి ఫైనల్ పరిష్కారం ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా లవ్ జిహాద్కి పరిష్కారం ఏంటి అంటే మీ పిల్లలకి భారతీయ విలువలు నేర్పండి, సంస్కృతి నేర్పండి, భారతీయ లెజెండ్స్ గురించి చెప్పండి. ఆ లెజెండ్స్లో ఎవరైనా ఉండొచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు. మీరు ఎవరి గురించి ఒకరి గురించి చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ గొడవలు ఏం లేవు. గొప్పోళ్ళు, మన దేశంలో ఉన్న గొప్పోళ్ళు అందరి గురించి చెప్పండి. బాగుపడతారు పిల్లలు, స్ట్రాంగ్గా పెరుగుతారు. అట్లా కాకుండా సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ వీళ్ళ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమంటారు మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఫ్యాన్స్ తయారవుతున్నారు కదా. ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళకి కూడా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మొదలైంది. కానీ గొప్పోళ్ళని మాత్రం మనం పట్టించుకోవట్లేదు. మన దేశ చరిత్రని ప్రభావితం చేసిన గొప్పవాళ్ళు, వాళ్ళ గురించి పిల్లలకు చెప్తూ ఉంటే పిల్లలు స్ట్రాంగ్గా పెరుగుతారు. తల్లి తండ్రి ఎట్లా పెంచితే వాళ్ళు కూడా అట్లా పెరుగుతారు. మీ పిల్లలు వివేకానంద, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళలాగా పెరగాల, లేదు డ్యాన్సులు ఆడుతూ కెమెరాల ముందు వ్యూవర్స్ కోసం తమాషాలు చేయడం దగ్గరే ఆగిపోవాలనేది పేరెంట్స్ ఇష్టం. అండ్ వికీపీడియా లాంటి వాటి సమస్యకు పరిష్కారం ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూనుకొని సోషల్ మీడియాలో కూడా ఇండియన్ వర్షన్స్ తీసుకొని రావాలి. లేకపోతే మనల్ని ఇట్లనే డామినేట్ చేస్తారు. ఇప్పుడున్న సోషల్ మీడియా అంతా అమెరికా నుంచే పనిచేస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, వికీపీడియా అన్నీ. కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా చైనా చేయగలిగినప్పుడు ఇండియా కూడా చేయగలుగుతుంది. కొంచెం కష్టం, బట్ మనం తీసుకొని రావాలి. ప్రతి సోషల్ మీడియాకి ఇండియన్ వర్షన్ కూడా ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో స్టూడియోకి వచ్చేసి ఈరోజు వికీపీడియా గురించి నాకు తెలియంది కూడా మీరు చెప్పిన తర్వాత నేను సెర్చ్ చేసి చూసిన. బట్ నేను ఇన్ని రోజులు అనుకున్న అంటే వికీపీడియా అంటే చలో మనం డొనేట్ చేస్తున్నాం కదా, 200 300 అప్పుడప్పుడు డొనేట్ చేస్తుంటాం అనమాట. ఇలాంటివన్నీ ఆపేయాలి, వీటికి ఫండింగ్ మనమే చేస్తున్నాం అంటే నాకైతే ఇవాళ అర్థమైంది. వికీపీడియా పూర్తి బయాస్డ్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఈ ఒక్క లవ్ జిహాద్ విషయంలో కాదు, హిందుత్వకు సంబంధించి, ఇండియన్ చరిత్రకు సంబంధించి, భారతీయ అంటే భారతదేశం ఒక పురాతనమైన దేశము, ఇక్కడ 10,000 ఏళ్ల నాగరికత ఉంది అని ఒప్పుకోవడానికి ఆడికి ఎప్పుడు మనసు రాదు. అన్ని రకరకాల పేర్లు మళ్ళీ మంచి చూడ్డానికి అందంగా చదివి పెడతాడు పదాలన్నీ. అది చూస్తే మనకి ఎక్కడ డౌట్ కూడా రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక ఎజెండాతో పనిచేస్తుంది వికీపీడియా. అది మనం తప్పనిసరి చూస్తే కూడా కేవలం సమాచారం మాత్రమే తీసుకోవాలి. వాడు పెట్టిన ఉద్దేశం పట్టించుకోవద్దు, ఆ ఉద్దేశాన్ని పట్టించుకోవద్దు అనమాట.
సో మనకు సిగరెట్ పైన గుట్కా ప్యాకెట్స్ పైన కొన్ని ఫొటోస్ ముద్రించబడి ఉంటాయి అనమాట, డేంజరస్ అనేసి. అలానే మీడియాలో ఇలాంటి BBC ఛానల్స్ అయినా, వికీపీడియా అయినా, మర్కాజ్ రవి లాంటి పేపర్స్ అయినా, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే లవ్ జిహాద్ని ప్రమోట్ చేస్తుంటారో వీళ్ళందరూ డేంజరస్ సింబల్స్ అన్నమాట. వీటి నుంచి మనం కాస్త మన పిల్లల్ని, మన ఫ్రెండ్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అంతా ఓకే అయిపోతుంది. అన్న నమస్తే, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.